ఈరోజు రాదారి పడవలు 11th పార్ట్ చెప్పబోతున్నాను. త్వరలో ముగించబోయే ఈ కథను స్కిప్ చేయకుండా శ్రద్ధగా విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేద్దాం. ఒకసారి వైజాగ్ వెళ్ళినప్పుడు రమణ అన్న సీత సరదా పడుతోంది. బ్యాంక్ లోన్ తీసుకొని కారు కొనమంటావా? నా దగ్గర డౌన్ పేమెంట్కు సరిపడా మనీ ఉంది. అయినా నీకు ఇష్టమైతేనే, లేకపోతే వద్దు అనేసి నేను ఒప్పుకుంటానో లేదోనని బెరుగ్గా చూశాడు. ఇద్దరు బిడ్డల తండ్రి కూడా పసిపిల్లాళ్ళ నన్ను పర్మిషన్ అడగటం చూస్తుంటే నవ్వొచ్చింది. కానీ నాకెందుకో అంతవరకు కారు కొనాలన్న ఆలోచనే రాలేదు. వాడికి వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించి, ఓ అలాగే తప్పకుండా తీసుకుందాం, నువ్వు సీత వెళ్ళి కారు మోడల్ కలర్ సెలెక్ట్ చేసుకోండి, మిగతా వ్యవహారాన్ని నేను చూసుకుంటానని చెప్పి 2 రోజులు లీవ్ పెట్టి అందరికీ నచ్చిన టమాటా కలర్ స్విఫ్ట్ కార్ బుక్ చేశాను. డెలివరీకి 10 days పట్టింది. కొత్త కారు ఇంటికి తీసుకురాగానే సీత పిల్లలు దాన్ని చూసి ఎంతో మురిసిపోయారు. కారు కొన్న శుభ సందర్భంలో రమణ ఇరుగు పొరుగు వాళ్ళందరికీ స్వీట్స్ పంచిపెట్టాడు. ఆ రోజు నేనే డ్రైవ్ చేస్తూ వాళ్ళని సరదాగా ఊరంతా తిప్పి రమణకు వెంటనే డ్రైవింగ్ స్కూల్లో చేరమని, బాగా ప్రాక్టీస్ అయ్యే వరకు ఫ్యామిలీతో ఎక్కడికి తిరగొద్దని మరీ హెచ్చరించి ఇక్కడికి వచ్చేసాను. వచ్చే ముందు సీత రమణకి డ్రైవింగ్ బాగా అలవాటయ్యాక సరదాగా కారులో అక్కడికి వచ్చి అమ్మవారి సన్నిధిలో రమ్మికి సౌమ్యకి అక్షాభ్యాసం చేయిద్దామనగానే చాలా సంతోషపడి, ఎందుకైనా మంచిదని 3 నెలల పాటు వైజాగ్ వెళ్ళినప్పుడల్లా నేనే స్వయంగా పక్క నుండి రమణ చేత డ్రైవింగ్ ప్రాక్టీస్ చేయించాను. పర్ఫెక్ట్ అయ్యాడు, ఇంకేం పర్వాలేదన్న నమ్మకం కలిగిన తర్వాత శ్రీపంచమి రోజు పిల్లలిద్దరికీ ఒకేసారి అక్షాభ్యాసం జరిపిందామని అన్ని ఏర్పాట్లు చేశాను. రమణకి బయలుదేరే ముందు డ్రైవింగ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పి, ప్రయాణం చేస్తున్నంతసేపు సీతకి గంటకి ఫోన్ చేస్తూ వాళ్ళ రాక కోసం ఆత్రంగా ఎదురు చూస్తుండగా ఇంతలో బయట ఏదో కలకలం. ఏంటా అని తలెత్తేలోపే శర్మగారు కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి నా చెయ్యి పట్టుకుని గబగబా లాక్కెళ్తుంటే ఎందుకో ఎక్కడికో అర్థం కాలేదు. కానీ వీధి చివర గుంపుగా మొగిన జనాల్ని చూశాక మాత్రం నా మనసేదో కీడు శంకించింది. వెంటనే ఒక్క ఉదుటన ఆయన చెయ్యి విడిపించుకొని జనాన్ని నెట్టుకుంటూ వెళ్ళి ఆదుర్దాగా తొంగి చూశాను. ఎదురుగా కనిపించిన భయానక దృశ్యం నన్ను నిశ్చేష్టుని చేసింది. గోడవారుగా నుజ్జునుజ్జై పడున్న స్విఫ్ట్ కారు, బ్యాక్ సీట్లో భయంతో కుక్కబట్టి ఏడుస్తున్న పిల్లలు, నెత్తుటి ముద్దల డ్రైవింగ్ సీటు, స్టీరింగ్ మచ్చ ఇరుక్కున్న రమణ, పక్కనే అచేతనంగా పడి ఉన్న సీత. మరుక్షణం నిలబడ్డ చోటే కుప్పగూలి గుండెలు పగిలేలా గావుకేక పెట్టాను. నా అరుపు చెవిసోకిద్దేమో రమణ వెంటనే కళ్ళు తెరిచాడు. వాడి మొహంలో నన్ను, నా పక్కన నిలబడ్డ శర్మగారి చేతుల్లో క్షేమంగా ఉన్న పిల్లల్ని చూసి ఒక్క క్షణం మెరుపులా మెరిసిన ఆనందం, ఉద్వేగం మాటల్లో చెప్పలేనివి. అతి ప్రయత్నం మీద గొంతు పెగుల్చుకుని క్షీణస్వరంతో అన్నా అంటూ నా వైపు చేయి చాచి సైగ చేస్తూ ఆ పసికందుల్ని నాకు అప్పగించి మరుక్షణమే తలవాలు చేశాడు. ఊహించని ఉపద్రవానికి నిర్విణ్ణై చూస్తుండగానే సీత కూడా మరణించిందన్న వార్త తెలిసింది. ఒక్కసారి ప్రపంచం మొత్తం తల్లకిందులైనంత భయానక అనుభూతి నిలువెల్లా వణికించడంతో శిలలా చేష్టలు దక్కి కూర్చుండిపోయాను. జరిగిన దుర్ఘటన గురించి తెలియగానే మా స్టాఫ్ మొత్తం రెక్కలు కట్టుకు వాలిపోయి పోలీస్ ఎంక్వైరీ, పోస్ట్ మార్టం లాంటి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశారు. శర్మగారైతే నీడలా వెంటే ఉండి అంత్యక్రియలు, కర్మకాండలు యథావిధిగా జరిపించడమే కాక ఆ షాక్ నుంచి తేరుకునే వరకు సొంత తండ్రిలా నన్ను పిల్లల్ని కనిపెట్టుకుని చూసుకున్నారు. ఆయన ఓదార్పు మాటలతో క్రమేణా దుఃఖాన్ని దిగమింగి రమణ నాకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించడమే జీవిత ధ్యేయంగా 6 నెలలు సబాటికల్ లీవ్ పెట్టి పిల్లల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటూ వాడు మిగిల్చిన తీపి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఇలా బ్రతికేస్తున్నాను. సశేషం. ముగింపు వచ్చే వారం. అంతవరకు వేచి చూడండి. సెలవు. థ్యాంక్ యూ.